హలో ఫ్రెండ్స్, మనం ఎన్ని ఐటమ్స్తో భోజనం చేసినా సరే లాస్ట్లో ఒక ముద్ద రసం అన్నం పడాల్సిందే. అలాంటి రసం కమ్మగా చిక్కగా రావాలి అంటే మన ఇంట్లో చేసుకునే రసం పొడి నేను మీకు చూపించబోతున్నాను. 2 గ్లాసులు కందిపప్పు వేసుకుంటున్నానండి. ఈ వీడియో అంతా నేను ఒకే గ్లాస్ యూస్ చేస్తాను. అలాగే మీరు ఏ గ్లాస్ తీసుకున్నా అదే కొలత తీసుకోండి. కందిపప్పు కొంచెం దూరగా వేయించాక 1 గ్లాస్ జీలకర్ర వేసి అది కూడా వేయించేస్తున్నాను. ఇది కూడా కొంచెం సేపు వేయించుకోవాలి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు సగం గ్లాస్ ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా బాగా వేయించేసుకోవాలి, ఒక 5 మినిట్స్. ధనియాలు వేయించేసాక మళ్ళీ మొత్తం కలిపేసి అన్నీ ఒక 5 మినిట్స్ వేయించేసుకుందాము. ఇప్పుడు 1/4 గ్లాస్ మిరియాలండి, ఇవి కూడా వేయించేద్దాము. ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించేసుకుందాము. కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ కూడా బాగా వేయించేసుకుందాము. ఇలా అన్నీ బాగా వేయించుకున్నాక బాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకుంటే మనకు రసం పొడి రెడీ అయిపోతుంది. ఈ రసం పొడి మనం ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. 6 నెలల పాటు బయట స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా స్టీల్ బాక్స్ కానీ గ్లాస్ బాక్స్ కానీ యూస్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, మన రసం పొడి రెడీ అయిపోయింది. నేను ఒక స్టీల్ బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇది 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. రసం పెట్టుకునేటప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే కమ్మటి చిక్కటి రసం తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.